ఇది నా యమహా MT-15. ఇది నేను 2023లో కొన్నాను. కొని 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 31,000 కిలోమీటర్స్ తిరిగిన దీని మీద. లాంగ్ రైడ్స్ వెళ్ళా. సిటీలో డైలీ నేను జాబ్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది నా ఆఫీస్. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తా. ఇంకా లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళా దీంతో. ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ అప్ మాత్రం 600 కిలోమీటర్స్ అట్లా కూడా వెళ్ళిన దీని మీద. ఇంకా చాలా మంది అంటారు సీట్ కంఫర్టబుల్ ఉంటుందని. నిజంగానే సీట్ అసలే కంఫర్టబుల్ ఉంటుంది. ఇది దీనిలో బిగ్గెస్ట్ కాన్ అదే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సీట్ నేను మాడిఫై చేయించిన బయట. ఇట్లా చూడండి, ఇక్కడ ఇట్లా చేపించడం వల్ల ఇది చాలా విడ్త్ అయిపోయింది. ఇంకా వెనక కూడా బ్యాగ్ కూడా చూడండి ఎంత ఎంత బల్క్ అయిపోయిందో. ఇప్పుడు ఇది ఇట్లా 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 వాడితే దీంతో ఆల్మోస్ట్ నేను నాన్ స్టాప్ 200 కిలోమీటర్స్ కూడా రైడ్ చేయగలుగుతున్నది. దీని 2 ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంది, అడ్వాంటేజ్ ఏంది అనేది నేను చెప్తా. మీరు ఎవరైనా కొందాం అనుకుంటే ఈ బైక్ని దీన్ని కన్సిడర్ చేయండి. అంటే చాలా రివ్యూస్ నేను కూడా చూసిన బైక్ ముందు. వాళ్ళు ఏంటంటే ఓనర్షిప్ రివ్యూ ఏమి ఇవ్వట్లేదు, ఇంకా ఇన్డెప్త్గా చెప్పట్లేదు. జస్ట్ బైక్ స్పెసిఫికేషన్ కానీ నార్మల్గా వాళ్ళు జస్ట్ ఒక 1-2 అవర్స్ నడుపుతారు కదా, దాని రివ్యూ మాత్రం ఇస్తున్నారు. మనము 2 ఇయర్స్ నడిపినాక మనకు అర్థమవుతుంది కదా దీనిలో ప్రాబ్లమ్స్ ఏంటి. మనం అబ్జర్వ్ చేస్తాం కదా, డైలీ డైలీ నడుపుతున్నాం కాబట్టి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అందరూ దీని ప్రైస్ అనుకుంటున్నారు. ప్రైస్ ఇది నాకు నేను 2023లో అప్పుడే లాంచ్ అయింది. ఇది డ్యూయల్ ABS తోటి, ఆల్ LED ఇండికేటర్స్ తోటి అప్పుడే లాంచ్ అయింది 2023లో. నేను యాక్చువల్లీ 2022 మోడల్ కొందామని అనుకున్నా, కానీ ఇది లాంచ్ అవుతుందని తెలిసిన వాళ్ళే ఇంకా ఈ బైక్ కొందామని చెప్పి కొన్ని మంత్స్ ఆగిన. ఇది డ్యూయల్ ABS బైక్. ఇది ఇంకా ఇప్పుడు అన్ని డ్యూయల్ ABSే వస్తున్నాయి. 2023 నుంచి స్టార్ట్ అయింది. దీనిలో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మెయిన్గా సీట్ అయితే అసలే బాగుండదు. స్టాక్ సీట్ మీరు ఖచ్చితంగా దాన్ని మాడిఫై మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. సీట్ చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే సిటీలో డైలీ ఒక 20 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అట్లా చేస్తా అంటే ఓకేలే, కానీ ఇంకా టోటల్గా లాంగ్ రైడ్స్ వెళ్ళిపోదాం దీంతో ఇంకా మొత్తం ట్రిప్ వేద్దాం అంటే అవ్వదు అసలు. చాలా ప్రాబ్లం అయింది. ఇంకా పిలియన్కి అయితే ఇంకా అసలు కూర్చోలేరు. ప్రతి 50-60 కిలోమీటర్స్కి ఖచ్చితంగా బ్రేక్ కావాలని అంటారు. అంటే రైడర్కి ఓకే, ఒక 100 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్గా ఒకవేళ స్టాక్ సీట్ ఉంటే. పిలియన్ అయితే అసలు కూర్చోలేరు, ఖచ్చితంగా ఇబ్బంది, చాలా ఇబ్బంది పడతాను. చాలా సన్నగా వస్తుంది అది. నేను దాన్ని స్టార్టింగే చేంజ్ చేయించిన. ఇది చూడంటే మనకి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉంటుంది. బండి కొన్నాక ఇంకా మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మెకానికల్ పార్ట్స్ కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మనం ఖచ్చితంగా బండిని మంచిగా మెయింటైన్ చేసుకుంటేనే బాగుంటుంది. ఏమైందంటే ఈ హెడ్ లైట్ తోటి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఈ చెన్నైలో నేను 60 స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మన ఏంది హైవేనే టోటల్ హైవేనే. అది మనం ఏమనుకుంటే మంచిగా వెళ్ళిపోతాం కదా. నేను నైట్ టైం డ్రైవ్ చేస్తున్నాను. అదేమైందంటే పెద్ద పాట్ హోల్ ఉంది. బైక్ మొత్తం ఫ్రంట్ టైర్ సడన్గా ఇట్లా పుష్ అయ్యేసరికి హెడ్ లైట్ డౌన్ పెడతా, అది ఎలా ఉంటుందో ఆ ఫోటో, అది మొత్తం ఇట్లా బ్రేక్ అయిపోయింది, కిందికి అయిపోయింది. ఇక దాన్ని నేనే రిపేర్ చేసుకున్నాను. ఇంకా అట్లా హెడ్ లైట్ కొంచెం స్ట్రాంగ్ ఇస్తే బాగుండేది. దానికి ఏంటంటే ఒక ప్లాస్టిక్ది ఉంటుంది స్క్రూ, దాన్ని స్టాప్ చేయడానికి. ఆ ప్లాస్టిక్ది కాకుండా దానికి ఏదైనా ఐరన్ లాంటిది లేకుంటే కొంచెం గట్టిగా ఐరనే ఇస్తే బాగుండేది. ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇస్తే బాగుండేది. ఆ ప్లాస్టిక్ అది అట్లా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా ఈ యాక్సలరేషన్ కేబుల్, ఇది నేను 2 టైమ్స్ చేంజ్ చేయించిన ఈ యాక్సలరేషన్ కేబుల్ని. ఇదేంటంటే ఇది జామ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఎట్లా జామ్ అవడం అంటే ఏంటంటే ఇట్లా ఇట్లా మనం యాక్సిలేట్ చేస్తాం కదా, మళ్ళీ బ్యాక్ ఇట్లా రావట్లేదు, ఇట్లా బ్యాక్. అట్లా ఒక 2 టైమ్స్ ఏమో చేంజ్ చేయించిన ఈ 30,000 కిలోమీటర్స్లో. 30,000 కిలోమీటర్స్ నడిపినాక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయిలే, కానీ ఇంకా అది ప్రాబ్లమ్స్ చెప్పాలి కాబట్టి ఇంకా అది. ఇంకా నేను ఇలా ఏమేమి చేంజ్ చేయించిన అంటే ఇంకా ఇది చైన్ స్ప్రాకెట్ కూడా చేంజ్ చేయించిన ఈ బైక్ది. ఇప్పుడు బ్రాస్ చేయించిన చైన్ స్ప్రాకెట్ అయితే బ్రాస్ది కాబట్టి అంత ఈజీగా రస్ట్ పట్టదు. ఇంకా
వర్షాలు పడుతున్నప్పుడు కూడా అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు బ్రాస్ కాబట్టి. ఇక్కడ చూడొచ్చు నేను ఇది పీలియన్ సీట్ ఎక్స్టెండర్ ఇది వేయించిన దీనికి. ఎందుకంటే బ్యాక్ ఎవరైనా కూర్చున్నప్పుడు బ్యాగ్ కానీ ఏదైనా వేసుకుంటే దీని మీద రెస్ట్ అవుతుంది బ్యాగ్. ఇది ఇది బాగానే యూజ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ కూడా. దీని మీద కూర్చున్నా కానీ ఏం కాదు, అంటే కూర్చోంలే కానీ అంత స్ట్రాంగ్ ఉంటుంది అది. హెడ్లైట్ త్రో అంత బాగుండదు, ఖచ్చితంగా సరిపోదు ఇది మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు నైట్ టైంలో. నేను ఈ ఫాగ్ లైట్స్ వేయించిన బయట. ఇది కూడా 1500 అట్లా పడ్డది నాకు. అది యాడ్ చేయడం వల్ల ఇప్పుడు బాగుంది లైట్తో. కానీ ఆ లైట్ త్రో మాత్రం కొంచెం బాగా ఇప్పిస్తే బాగుండేది. అంటే ఇప్పుడు పల్సర్లో P160 ఆ మోడల్స్ వస్తున్నాయి కదా, వాటి లైట్ త్రో బాగుంది దీనికంటే. ఇది అంత బాగాలేదు. ప్రైజింగ్ కూడా బాగానే పెట్టిర్రు. అందరూ ప్రైస్ ఎక్కువైంది అంటున్నారులే కానీ 2,10,000 పెట్టొచ్చు ఈ బైక్కి. ఇప్పుడు డ్యూక్ 200 ఉంది, అది 2,40,000కి వస్తుంది. అదే NS 200 చూడండి, అది 2 lakhs లోపు వచ్చేస్తుంది బైక్. అంటే ఎందుకు అట్లా అంటే దాని టెక్నాలజీస్, అందులో యూజ్ చేసే టెక్నాలజీస్, ఆ బైక్ మెటీరియల్స్, ఇంకా కాంబినేషన్లో యూజ్ చేస్తా బ్రేక్ని, అది బెస్ట్ ఈ బైక్ యూజ్ చేయడం. బ్యాక్ బ్రేక్ అంత కాన్ఫిడెన్స్ ఉండదు, అంత స్టాప్ అవ్వదు. మనం ఖచ్చితంగా ఫ్రంట్ బ్రేక్ కూడా కాంబినేషన్లో యూజ్ చేయాల్సిందే ఈ బైక్కి. ఇంకా ఈ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా అంత స్మూత్ ఉండదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా, బ్యాక్ అంత ఫీల్ అవ్వలే కానీ ఫ్రంట్ మనం రైడర్కి మాత్రం చాలా ఫీల్ అవుతాం. ఫ్రంట్ సస్పెన్షన్ అంత స్మూత్ ఉండదు. ఈ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నిటితో కంపేర్ చేస్తే. చాలా అగ్రెసివ్ లుక్స్ ఉంటుంది ఈ బైక్. నేను ఇక్కడ ఈ బైక్కి వీల్స్ ఆరెంజ్ కలర్ వీల్స్ వస్తుంది. నేను ఇక్కడ బ్యాక్ వీల్స్ వేపిస్తున్నాను దీనికి. ఇంకా దీని రైడింగ్ పర్ఫార్మెన్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇది అందరికి తెలిసిందే. 155cc ఇంజన్. 155cc ఇంజన్ కంపేర్ టు 200cc లోయే. కానీ ఈ ఇంజన్ అట్లా అనిపివ్వదు మనకి. ఇప్పుడు FZ చూస్తే 150cc ఇంజన్, కానీ అది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీనిలో యూజ్ చేసిన టెక్నాలజీస్ వల్లనేమోలే కానీ ఇది మాత్రం ఆల్మోస్ట్ 160 180cc ఇంజన్ లాగా పర్ఫామ్ చేస్తుంది. మనకి 200cc ఇంజన్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా లోనే ఉంటుంది. కానీ ఈ ఇంజన్ మాత్రం 155cc అయినా కానీ మనకి ఆ ఫీల్ అయితే రాదు. దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇది 155cc ఇంజన్. 155cc ఇంజన్ అయినా కానీ ఇది ఆల్మోస్ట్ 200cc ఇంజన్ లాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే 200cc ఇంజన్ అంత వెళ్ళదులే కానీ 200cc ఇంజన్ ఖచ్చితంగా దానికి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే దాని పవర్ ఎక్కువ, దాని టార్క్ ఎక్కువ ఉంటుంది. దీని టార్క్ ఎక్కువ కంపేర్ చేస్తే 150cc ఇంజన్ 150+ ఇంజన్ అంటే ఫీల్ అయితే అసలే రాదు మనం రైడ్ చేస్తున్నాం. దీన్ని లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు 100 స్పీడ్లో ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. 100 స్పీడ్లో వెళ్తున్నా కానీ ఈ బైక్లో ఏంటంటే వైబ్రేషన్స్ అసలు లేవు. అస్సలు ఉండని ఏ బైక్ ఉండదులే కానీ మినిమం ఉన్నాయి చాలా. వైబ్రేషన్స్ మనం అసలు ఫీల్ అవ్వము అంతలా. 100 వెళ్తున్న ఫీల్ అసలు ఉండదు ఈ బైక్లో. 100 క్రూజ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ బైక్లో లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు. అది మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోగలను. అంటే ఇప్పుడు చూస్తే మనం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి, 350cc ఇంజన్ అయినా కానీ అంత రిఫైన్మెంట్ ఉంటుంది. అంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది రాయల్ ఎన్ఫీల్డ్, అంటే వాడు రాయల్ ఎన్ఫీల్డ్ 100 ఉంది వాళ్ళ దగ్గర. ఇది MT-15. మేము ఇద్దరం వెళ్ళినప్పుడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూసినా కానీ నాకు 1000 అయితే బిల్లు, వానికి 500 ఎక్స్ట్రా అవ్వడం, 600 ఎక్స్ట్రా అవ్వడం ఖచ్చితంగా అవుతుంది ఫ్యూయల్ పరంగా. ఇంకా వైబ్రేషన్ గురించి మాట్లాడితే ఆ బైక్ హంటర్ కానీ రాయల్ క్లాసిక్ 350 కానీ 80-90 స్పీడ్లో వెళ్తే మనకి చేతులకి చాలా వైబ్రేషన్స్ ఫీల్ అవుతాం లెగ్ దగ్గర. మళ్ళీ ఇంకా ఇంజన్ చాలా హీట్ అవుతుంది, వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బైక్లో అది చాలా మంచి, చాలా రిఫైన్గా చేసిన ఇంజన్. వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ బండికి. 100లో వెళ్ళగానే ఆ ఫీల్ అయితే అసలు ఉంటుంది. లాంగ్ రైడ్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్ళలేము కానీ ఈ బండిలో. దీంట్లో స్లిప్పర్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అంటే ఏం లేదు, అసిస్టెంట్ మనము క్లచ్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఉంటుంది. క్లచ్ చాలా స్మూత్ ఉంటుంది. ఇంకా స్లిప్పర్ క్లచ్ ఏంటంటే మనం హై స్పీడ్ నుంచి సడన్గా గేర్స్ కానీ షిఫ్ట్ చేసినామంటే, డౌన్ షిఫ్ట్ చేసినామంటే, ఇంకా యూజువల్లీ అన్ని బైక్స్లో ఏమవుతుందంటే బ్యాక్ వీల్ అనేది లాక్ అయిపోతుంది.
లాక్ అవడం అంటే సడన్ లాక్ అయిపోతుంది. ఇది ఏంటంటే స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల సడన్ లాక్ అవ్వదు, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం అట్లా ఎవరు చేయరు, ఒకవేళ చేసినా కానీ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది, అది బెనిఫిట్. ఇంకా అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ ఫోక్స్ వల్ల ఏంటంటే మనకి ఈ బైక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఇంకా హ్యాండిల్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. సిటీలో డే టు డే ట్రాఫిక్ లో నడుపుతున్నప్పుడు అంత ఇబ్బంది అనిపించదు. ఈ బైక్ నడపడం చాలా ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది చాలా అడ్వాంటేజ్ ఈ బైక్ కి. వెయిట్ ఉండదు, ఆల్ ఫైబర్. ఫ్యూల్ ట్యాంక్ మాత్రం మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చినారు, అది బెస్ట్. 10 లీటర్స్ కెపాసిటీ ఇది. మనం డ్యూక్ 200 కానీ ఇవి చూసుకుంటే డ్యూక్ 200 ఏమో 13.5 లీటర్స్ ఉంటుంది. ఇంకా అట్లనే NS 200 ఇవి చూస్తే 12 లీటర్స్ అట్లా ఉంటుంది కెపాసిటీ, అది ఎక్కువనే, ఎందుకంటే మైలేజ్ తక్కువ వస్తుంది అందులో. ఇది మాత్రం బెస్ట్ మైలేజ్ లో. నేను బైక్ కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏంటంటే డిజైన్ బాగుంది, ప్రైస్ 2 lakhs లో వస్తుంది, ఇంకా మైలేజ్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా మరీ ఎక్కువ లేదు. అంటే 200cc ఇంజన్స్ ఎక్కువ ఉంటాయి, మరీ ఎక్కువ లేదు, మరీ అలా అని తక్కువ లేదు. బాగుంది ఇంజన్ మాత్రం, పర్ఫార్మెన్స్ బాగుంది, మైలేజ్ వస్తుంది బాగానే, ఇంకా ప్రైసింగ్ బాగుంది, లుక్స్ బాగుంది. ఇవన్నీ కన్సిడర్ చేసి బైక్ 2 lakhs ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేను హ్యాపీయే బైక్ తీసుకొని, మాత్రం నాకు ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు. బైక్ తీసుకునే ముందు చాలా బైక్ చూసిన, డ్యూక్ 200, హంటర్ చూసిన, ఇంకా హోండాలో CB 350 RS. ఈ బైక్స్ బాగుంటాయి, హోండా ఇంజన్స్ బాగుంటాయిలే, కానీ ఇంకా మెయిన్ నా కన్సిడరేషన్ మైలేజ్లోనే ఉంటాయి. మైలేజ్ దాంతో వేటితో కంపేర్ చేసినా ఇది బాగా వస్తుంది. మనం పెట్రోల్ కొట్టించినప్పుడు మరీ అంత చూడలే, కానీ ఒకవేళ ఆ బైక్ తీసుకుంటే ఖచ్చితంగా మంత్లీ మెయింటెనెన్స్ ఎక్కువైపోయేటి వాటికి. దీనికి నాకు చాలా అంటే తక్కువైపోతుంది కంపేర్ టు అదర్ బైక్స్. ఈ బ్యాక్ టైర్ కూడా నేను 31,000 కిలోమీటర్స్లో ఒకసారి చేంజ్ చేసిన. రేడియల్ టైర్స్ ఇవి, రేడియల్ టైర్స్ వల్ల ట్రిప్ బాగుంటుంది. మంచి మంచి టైర్స్ ఇచ్చినారు వీటికి, ఆల్ LED. ఇంకా ఈ బ్యాక్ బ్రేక్ మాత్రం బ్యాక్ కూడా ఫైబర్ క్యాలిపర్స్ ఇస్తే బాగుండేది, అది మిషన్ ఇచ్చినారు. ఈ బైక్ తో ఇంకో బెనిఫిట్, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఇంక ఇదంతా అయినా ఒక 1,500-1,000 లోపు అయిపోద్ది. మిగతా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ఇవి చూస్తే ఖచ్చితంగా 3,000 టచ్ అవుతుంది. మా ఫ్రెండ్ గారు చేపిస్తున్నాడు, ఖచ్చితంగా 3,000 అవుతుంది ఆయిల్ చేంజ్. ఒకసారి షోరూమ్కి తీసుకెళ్తే మాత్రం 3,000 ఖచ్చితంగా అవుతుంది దానికి. ఇది మాత్రం మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చు అంటే, చూడండి ఇప్పుడు ప్రైస్ పెరిగినట్టుంది. నేను తీసుకున్నప్పుడు 2,10,000. ఇంకా దీని కాంపిటీటర్స్ వచ్చేసి NS 200 ఉంది, ఇంకా హంటర్, రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్, హోండా CB 350 ఉంది, హైనస్ కూడా ఉంది అందులోనే, ఇంకా డ్యూక్ 200. పర్చేజ్ చేసి 2 yearsలో 31,500 కిలోమీటర్స్ తిరిగినాయి బైక్ మీద. మీరు ఇక్కడ యావరేజ్ మైలేజ్ చూస్తే కూడా ఆల్మోస్ట్ 47.9 చూపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేను ఈ బైక్ ఎక్కువ మాడిఫికేషన్స్ ఏం చేపించలేదు, జస్ట్ ఈ వీల్ కలర్ మాత్రం చేంజ్ చేపిస్తున్నాను. ఆరెంజ్ కలర్ అంత లుక్ అనిపించలేదు, ఇప్పుడు చూస్తే కొంచెం నార్మల్ బైక్ లాగా ఉంది. ఆరెంజ్ కలర్ తీసుకున్నప్పుడు నేను 1.5 year అట్లే నడిపిన, కానీ దాని తర్వాత ఎందుకో అది నచ్చలేరు ఆ కలర్. బ్లాక్ వేపిస్తే ఇట్లుంది లుక్. ఇంకా ఈ సీట్ ఇప్పుడు చాలా సెట్ అయిపోయింది. స్టాక్ సీట్ మాత్రం అస్సలు బాగాలేకుండే. ఈ సీట్ది చాలా ఇబ్బంది అయిపోయేది. 60 kilometers కంటిన్యూస్గా పిలియన్ సీట్ కూర్చుంటే మాత్రం ఫుల్ ఇబ్బంది అయిపోయేది. ఇంకా ఇది